సో యావరేజ్ అంటే అర్థం ఏంటి? మనకి తెలిసిన చిన్నప్పుడు స్టోరీ ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2, 4, 6, 8, 10 ఇలా 5 నెంబర్లు ఇచ్చి యావరేజ్ కట్టమంటే ఏం చేయాలి? 2 + 4 + 6 + 8 + 10 ఎన్ని ఉన్నాయి? మొత్తం 5 ఉన్నాయి కాబట్టి ఇలా రాసుకుంటాం. సో దట్స్ వాట్ వీ డూ. జనరల్గా ఇలా చేస్తాం మనం. ఇలా చేస్తే ఏమైంది? 6 + 6 12 12 + 8 20 20 + 10 30 30/5 విచ్ ఈస్ 6. అయితే మనకి ఇక్కడ చూడగానే కూడా 6 అని చెప్పేయచ్చు. ఎందుకు? దే ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. 2కి 4కి డిఫరెన్స్ 2, 4కి 6కి డిఫరెన్స్ 2, 6కి 8కి డిఫరెన్స్ 2, 8కి 10కి డిఫరెన్స్ 2. అంటే ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అర్థం ఏంటి? ప్రతి రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది సేమ్, కామన్ డిఫరెన్స్ అంటారు. డిఫరెన్స్ సేమ్ గా ఉండే సిరీస్ ఫామ్ చేస్తే సరిగ్గా ఏది మధ్యలో ఉంటుందో అదే యావరేజ్ అయిపోతుంది. అందులో మనకి ఇబ్బంది ఏమీ లేదు. ఇది నార్మల్ గా మనం చేసుకునే పద్ధతి. సో మీకు ఎలా చెప్పాను నేను? ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4, 5, 45, 51, 53 యావరేజ్ కట్టాలి అంటే మామూలుగా 3 కలిపి /3 వేస్తారు. అలా వేయకుండా మీకు ఏం చెప్పాను నేను? ఒక కామన్ నెంబర్ తీసుకున్నాను. 50 తీసుకున్నాం. 50 ఈజ్ రౌండ్ ఫిగర్ కదా. 50 రౌండ్ ఫిగర్ తీసుకుంటే 45 ఎలా రాసుకుంటాం? 50 - 45, 50 - 5, 51ని 50 + 1, 53ని 50 + 3. సో 3 50ల యొక్క యావరేజ్ ఎంత? 50. స్ట్రైట్ ఫార్వర్డ్ గా 50. ఇక్కడ -5 ఉంది, ఇక్కడ +1 +3 కలపండి. 3 + 1 4, 5లో 4 తీస్తే 1 అవుతుంది. -1/3 యావరేజ్ గా తీస్తే మళ్ళీ 3 కదా. 50 - 1/3. సో 49.67. దిస్ ఈజ్ ది యావరేజ్. అంటే 45, 51, 53 కలపకుండా మనం ఏం చేసుకుంటాం? ఒక రౌండ్ ఫిగర్ తీసుకొని దాని డిఫరెన్సెస్ తీసుకుంటాం. దాని డిఫరెన్సెస్ తీసుకొని సమ్ చేసేసి బై దట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేసాం. ఇది డే 1 అటెండ్ అయిన వాళ్ళందరికీ ప్రాక్టీస్ చేసాం. ఈ రోజు వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది. విల్ డూ 2-3 క్వశ్చన్స్ లైక్ దిస్. సో అందరూ మరొకసారి ట్రై చేయండి. ఎనీవే ఒక జస్ట్ 2-3 మినిట్స్ వెళ్ళిపోదాం. ఫ్రెష్గా ఇవాళ వచ్చిన వాళ్ళు కూడా చూడండి. నేను కొన్ని నెంబర్స్ రాస్తాను. నేను చెప్పిన మెథడ్లో మీరు యావరేజ్ కట్టండి, రెగ్యులర్ మెథడ్లో కాకుండా. Find the average. $81.2. సో ఇప్పుడు మీకు ఏం తీసుకున్నాం? రౌండ్ ఫిగర్ తీసుకోండి. రౌండ్ ఫిగర్ ఎంత? 80 కదా. సో మనం ఏం రాస్తాం? 5 80లు ఉంటాయి. 5 80లు పక్కకు వచ్చేస్తే 5 80ల యొక్క యావరేజ్ 80 అది మనకు తెలుసు. ఇక్కడ 80 కంటే ఎక్కువ ఉందో తక్కువ ఉందో చూడండి. +7, ఇక్కడేమో -1, ఇక్కడేమో +4, ఇక్కడేమో +1, ఇక్కడేమో -5. ఇంతే. +1 -1 పోయింది. సో ఇది -5. సో 7 + 4 11. 11 నుంచి 5 తీస్తే 6. సో మనకి ఏం చేయాలి? 80 + 6/5. ఇంతేనా? 11 - 5 6/5. 6/5 అంటే 1.2. 81.2. దిస్ ఇస్ హౌ వి క్యాలిక్యులేట్ యావరేజెస్. ఏదైనా ర్యాండమ్ నెంబర్స్ ఇచ్చి క్యాలిక్యులేట్ చేయమంటే దగ్గరగా ఉంటే వర్కౌట్ అవుతుంది, దూరంగా ఉంటే కష్టం. దిస్ ఈజ్ ఫాస్టర్. ఎందుకు? మనం ఎలా రాసాం అనుకోండి రెగ్యులర్ పద్ధతిలో 87, 79, 84, 81, 75 వేస్తే మామూలుగా ఇవన్నీ యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసి ఎక్స్ట్రా నెంబర్ ఇక్కడ క్యారీ చేసి ఇవన్నీ యాడ్ చేసి బై వేసి 5 వేయాలి. ఇదంతా మనకేంటి? టైం వేస్ట్. ఇది మీ మైండ్లోకి వెళ్ళిపోవాలి. ఈ తరహా క్యాలిక్యులేషన్ అనేది మీ మైండ్లోకి వెళ్ళిపోతే మీరు టకటక చేస్తారు ఏ సందర్భంలోనైనా సరే. టు టేక్ ఏ నెంబర్ రౌండ్ ఫిగర్, దగ్గరలో ఉన్న రౌండ్ ఫిగర్ తీసుకుంటాం. ఆ రౌండ్ ఫిగర్ కొన్ని డిఫరెన్సెస్ తీసుకుంటాం. అంటే
దోస్ హూ హ్యావ్ జాయిన్ టుడే అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. ఈ మెథడ్ అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి, లేకపోతే రిపీట్ చేస్తాను. ఓన్లీ దోస్ హూ హ్యావ్ జాయిన్ టుడే. శ్రీహితకు అర్థమైంది, ఎస్. ప్రసాద్, నీకు ప్రసాద్ జాయిన్ అయ్యావా? జాయిన్ అయ్యాడో లేదా మరి. ఓకే, ఎనీవేస్. సో దిస్ ఈస్ హౌ వి. ఇంకొకటి ఇస్తాను, తర్వాత ఇది ఆపేద్దాం. ఐ గివ్ యూ వన్ మోర్. యావరేజ్ కట్టండి. ఓకే, సో దగ్గరలో ఉన్న నెంబర్ అంతా 110. సో 110 పక్కన పెట్టేద్దాం. 110 పక్కన పెట్టేసి 5 110 ఎలాగో ఉంటాయి. 5 110 యొక్క యావరేజ్ 110 పక్కన పెట్టి ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి. 110 కంటే 2 ఎక్కువ, ఇక్కడేమో 7 ఎక్కువ, ఇక్కడ -1, ఇక్కడ -8, ఇక్కడ +3, అంతే. 7 + 2 9, 8 - 1 9, -1, సో +3 అంతే. 110 3/5, 110.6. సెట్. ఈ మైనస్లు ప్లస్లు కూడా ఫటాఫట కొట్టేశారు అనుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. కలపడం, తీసివేయడం, మల్టిప్లై చేయడం అన్నిట్లో కూడా కొంచెం స్మార్ట్ టెక్నిక్స్ వాడడం అలవాటు చేసుకోవాలి. ఓకే, సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్ యావరేజెస్. శ్రీహిత అర్థమైంది కదా? రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్, యా. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ దగ్గర కొంచెం కన్ఫ్యూజన్స్, అంటే అర్థమయ్యి అర్థం కానట్టు చేసేసారు బాగానే, మళ్ళీ చిన్న కన్ఫ్యూజ్ అయ్యారు. నేను కూడా కొంచెం అటు ఇటు చేశాను నిన్న, తప్పు నాదే. సో ఐఎమ్ సారీ ఫర్ దట్. ఇవాళ ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాను, కంగారు పడకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి, మీరు చాలా ఈజీగా చేస్తారు. ఐ విల్ రైట్ 2 సిరీస్, 2 సిరీస్లు రాస్తాను, అబ్జర్వ్ చేయండి. ఓకే, సిరీస్ 1 యొక్క సమ్ ఎంత? 5 + 4 9, 9 + 6 15. సిరీస్ 2 యొక్క సమ్ ఎంత? అగైన్ 15. రెండిట్లోని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? దీంట్లోనూ 3, దీంట్లోనూ 3, అంతే కదా? సో ఎనీ 2 సిరీస్ మీరు తీసుకున్నప్పుడు సమ్ సేమ్ అండ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సేమ్. అప్పుడు ఏది సేమ్ అవుతుంది? యావరేజ్ సేమ్ అవుతుంది, అంతే కదా? సమ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా యావరేజ్. సో 4 5 6 అనే సిరీస్ మనం 5 5 5 అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక రిలేషన్ అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు 4కి 5కి డిఫరెన్స్ ఎంత చూడండి. 4కి 5కి డిఫరెన్స్ ఎంత? 1. 4 నుంచి 5 పెరిగినట్టే తగ్గినట్ట? పెరిగినట్టు, +1. 5కి 5కి డిఫరెన్స్ ఎంత? 0. 6కి 5కి డిఫరెన్స్ ఎంత? -1. ఇక్కడ ట్రెండ్ ఏంటంటే జస్ట్ యాడ్ దెమ్ అప్. వీటిని కలిపితే ఏమొస్తుందో చూడండి. +1 0 -1 ఎంత వచ్చింది? 0. What is the meaning of this? If you take any 2 series with same number of observations and same sum, అంటే అర్థం ఏంటి? అల్టిమేట్ గా రెండింటి యొక్క యావరేజ్ సేమ్. అలాంటి 2 సిరీస్ తీసుకున్నప్పుడు ఇఫ్ యూ టేక్ ద డిఫరెన్సెస్ అండ్ దెన్ సమ్ దెమ్ అప్,
ఇట్ విల్ అమౌంట్ టు బి 0. ఇంకో సిరీస్ రాస్తాను, 3 and 4 రాస్తాను, అబ్జర్వ్ చేయండి. ఈసారి ఏం చేద్దామంటే 4 తీసుకుందాం. ఓకే, ఎంత అయింది సమ్? 28, 48, 12, 60 అయింది. ఈసారి ఏం చేద్దామంటే ఈ రెండో సిరీస్ లో అన్ని సమానంగా తీసుకోకుండా ఇక్కడ కూడా పిచ్చి పిచ్చిగా తీసుకుందాం. టోటల్ 60 వచ్చినట్టుగా చేద్దాం. సో స్టార్టింగ్ లో లెట్స్ సే 13 తీసుకుందాం. మన ఇష్టమే, ఇక్కడ 17 తీసుకోండి, 30 అయింది. ఇక్కడ ఒక 14 తీసుకోండి, ఇక్కడేమో 16 తీసుకోండి. ఓవరాల్ ఎంత వచ్చింది? 60. ఇప్పుడు డిఫరెన్స్లు కట్టండి. 10కి 3కి డిఫరెన్స్ ఎంత? +3. 18కి 17కి -1. 20కి 14కి -6. 12కి 16కి +4. దెన్ సమ్ దెమ్ అప్. అన్నిటిని సమ్ చేయండి ఒకసారి. ఏమైంది? +3 +4 +7 -1 -6 -7. ఎంత వచ్చింది? 0. ఈజ్ దిస్ క్లియర్ ఆర్ నాట్? ఈ ప్రాపర్టీని మనం వాడబోతున్నాం. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ ప్రాపర్టీ. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సమ్ సేమ్ గా ఉండే రెండు సిరీస్లు తీసుకునేటప్పుడు ఒక్కొక్క వాటిని డిఫరెన్సెస్ తీసుకొని వాటి సమ్ చేస్తే ఏమొస్తుంది? మనకి 0 వస్తుంది. సో అండర్స్టాండ్ దిస్ ప్రాపర్టీ ప్రాపర్లీ. ఈ ప్రాపర్టీని మనం చాలా సార్లు చాలా రకాలుగా వాడతాం. ఇది ఎవరికైనా రిపీట్ కావాలంటే టైప్ R, అదర్వైజ్ టైప్ S. కొత్తగా వచ్చిన వాళ్ళు మీకు ఏదన్నా అర్థం కానప్పుడు యూ హ్యావ్ టు టైప్ R టైప్ చేస్తే నేను రిపీట్ చేస్తాను. దట్స్ ఇట్. ఇంతకు మించి ఏమీ లేదు ఇక్కడ. సో ఈ ప్రాపర్టీలో ఇంకొంచెం కాంప్లికేట్ చేద్దాం. కాంప్లికేట్ చేయడం అంటే ఎక్స్ట్రా చేద్దాం. చూద్దాం ఒకసారి. ఇప్పుడు 12 ఐటమ్స్ ఉన్నాయి. 12 ఐటమ్స్ యొక్క యావరేజ్ ఏమో 10 అన్నారు, రైట్? 12 ఐటమ్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నారు? 10 అన్నారు. అలాగే పక్కనే ఇంకొక 18 ఐటమ్స్ ఉన్నాయి. ఈ 18 ఐటమ్స్ యొక్క యావరేజ్ ఏమో 20 అని చెప్పారు. సో టోటల్ ఎంత అయింది? 30 ఐటమ్స్ అయ్యాయి. ఓకే, అలా పక్కన పెట్టండి. ఈ 30 ఐటమ్స్ యొక్క యావరేజ్ ఎంత వస్తుంది? 16 వస్తుంది. ఇది ఇలా పక్కన పెడితే సో మీకు టోటల్ సమ్ ఎంత? 480. 16 30 480 కదా, 480. ఇదేమో సమ్. మొత్తం ఐటమ్స్ ఏమో 30, ఇదేమో 480 అయింది. సిమిలర్గా ఇటువైపు కూడా తీసుకోండి. అలాగే లెట్స్ సే 15 ఐటమ్స్ విత్ యావరేజ్ 16, మళ్ళీ 15 ఐటమ్స్ విత్ యావరేజ్ 16. ఇలా తీసుకోండి. ఏం చేస్తానంటే ఇలా కాకుండా ఇలా చేద్దాం. ఓకే, ఇక్కడ 16 కదా, 16 వేయండి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 10కి 16కి డిఫరెన్స్ ఎంత? +6. ఎన్ని +6లు? 12 +6లు అంటే ఇంటూ 12. అంతేనా? ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఓవరాల్గా? +6. అలాంటివన్నీ 12 అంటే +72. 20కి 16కి డిఫరెన్స్ ఎంత? -4. ఎన్ని -4లు? 18 -4లు. ఎన్ని -4లు? 18 -4లు. ఈ రెండు కలపండి. 0 వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. 12 6లు ఎంత? 72. 18 -4లు ఎంత? -72. కలిపితే ఎంత వచ్చింది? 0. అర్థమైందా? అంటే మీకు 1 or 2 ఐటమ్స్ అనే కాదు, లాంగ్ సిరీస్ రాసినప్పుడు కూడా ఇది వర్కౌట్ అవుతుంది. ఈ 16 ఏంటిది? యావరేజ్ అనమాట. మళ్ళీ అంతే, 12 16లు, ఇక్కడ 18 16లు తీసుకున్నాం. ఇక్కడ 12 16లు, అక్కడ 18 16లు తీసుకుని చేశాను. సో ఎలా చేసినా సరే యూ విల్ గెట్ సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ యాజ్ 0. దట్స్ ది కోర్ కాన్సెప్ట్ దట్ వన్ నీడ్స్ టు అండర్స్టాండ్. ఇంతకు మించి మనకి ఎటువంటిది లేదు, కాంప్లికేషన్ లేదు. సో ఇది క్లియర్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ బేసిక్ సమ్స్ ఇంకొన్ని 1 2 చెప్తూ ఇవాళ లెక్కలోకి వెళ్ళిపోదాం. ఒక 2 3 పాత సమ్స్ చేస్తాను.
average of A, B and C is 15. When D joins the group, the average becomes when D joins the group, the average becomes 20. Find the value of D. ఒకసారి సాల్వ్ చేయొద్దు. నాకేంటంటే మీకు ఇంకొన్ని మైండ్ లో చేసే టెక్నిక్స్ కొంచెం చెప్పాలనిపిస్తుంది. చెప్పనా వద్దా? పెన్ పెట్టకుండా టెన్స్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారేమని భయం వేస్తుంది. ఓకే చెప్తాను, పెన్ను పెట్టి చేద్దాము, మైండ్ లో కూడా చేద్దాం. సో ఈ సమ్ మీరు పెన్ను పేపర్ వాడొద్దు, జస్ట్ అలా చూడండి అంతే. యావరేజ్ ఆఫ్ ఏ, బి అండ్ సి ఎంత? 15. ఓకే బాగానే ఉంది. When D joins the group, the average becomes 20. అంటే ఎంత పెరిగినట్టు ఓవరాల్ గా సిస్టమ్ లో? సిస్టమ్ లో ఉన్నాను, ఒకరికి 5 పెరిగింది. ఎంతమంది ఉన్నారు సిస్టమ్ లో? యావరేజ్ అంటే ప్రతి వ్యక్తికి పెరిగినట్టు కదా. యా సిస్టమ్ లో ఇప్పుడు 4 కదా, ఇంతకుముందు 3. ఓకే పోను 3 వేసుకోండి, ఇంతకుముందు 3. ముగ్గురికి 5 చొప్పున ఎంత పెరిగింది? ముగ్గురికి 5 చొప్పున ఎంత పెరిగింది? 15 పెరిగింది. రైట్, ముగ్గురికి 5 చొప్పున 15 పెరిగింది. ప్లస్ ఇప్పుడు డిని కలిపిన తర్వాత యావరేజ్ 20 కాబట్టి డి యావరేజ్ అంతా 20. సో డి వాల్యూ ఎంత అవ్వాలి? 35 కదా. చెక్ చేయండి సరిపోయిందా లేదు. అర్థమైందా నేను ఏం చెప్పాను? ఈ 20 రావడం వల్ల సిస్టంలో వచ్చిన మార్పు ఏంటో చూడండి. సిస్టంలో వచ్చిన మార్పు ఏంటి? ఒక్కొక్కరికి 5 పెరిగింది. అలా ముగ్గురు కలిపి ఎంత పెరిగింది? 15 పెరిగింది. ఓకే ఈ 15 ఎక్కడి నుంచి రావాలి? బయట నుంచి వచ్చేవాడే కదా తేవాలి. ఆలోచించండి ఒకసారి, బయట నుంచి వచ్చేవాడే ఈ 15 తేవాలి. వీళ్ళ దగ్గర లేదు కదా. ఒక్కొక్కరికి 5 పెరిగింది, ముగ్గురికి 15 పెరిగింది. బయట నుంచి వచ్చేవాడు 15 తేవాలి. ఈ 15తో పాటు ఓవరాల్ నలుగురు వచ్చాక యావరేజ్ 20 అన్నారు. సో వీళ్ళ ముగ్గురిది మనం 20 చేస్తాం. సో డికి ఒక 20 ఉండాలి, ప్లస్ ఈ 15 ఎక్స్ట్రా ఉండాలి. సో డి వాల్యూ ఎంత అవ్వాలి? 35 అవ్వాలి. ఇది మైండ్ లో చేసుకుంటే, అంటే ఆలోచిస్తే మీకు మైండ్ లో వచ్చేస్తుంది. నేను 3 × 15, 4 × 20, 4 × 20 - 3 × 15 చేయట్లేదు. అది రొటీన్ పద్ధతి, మల్టిప్లై చేసేయడం, మైనస్ చేసేయడం. నేను లాజికల్ గా చెప్తున్నాను. చిన్న చిన్న సమ్స్ కి మీకు అలా చేసేయడమే ఈజీ. చాలా మంది అది కంఫర్టబుల్ కదా ఎందుకు ఇది అనిపిస్తుంది, కానీ మీకు నెంబర్లు తేడాగా ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. ఓకే ఇప్పుడు మనం చేసినట్టు చేయాలన్నా ఈజీయే. చూడండి 3 యొక్క యావరేజ్ అంతా 15, ముగ్గురు యావరేజ్ ఏమో 15. 4వ వాడు వచ్చాడు, వాడి వాల్యూ ఎంత తెలుసా? తెలీదు. 4వ వాడు వచ్చిన తర్వాత వాల్యూ ఎంత తెలియదు, కానీ ఓవరాల్ యావరేజ్ ఎంత అయింది? 20. ఇక్కడ 20 రాసేసుకోండి. ఓకేనా? 15కి 20కి డిఫరెన్స్ ఎంత? +5. ఎన్ని +5లు? 3 అంటే ఇంటూ 3. ఇక్కడ ఎంత వచ్చింది? +15 వచ్చింది. మన లెక్క ప్రకారం ఇక్కడ ఎంత రావాలి? -15 రావాలి. ఎందుకు? సమ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఏమవ్వాలి? 0. ఇక్కడ -15 పెట్టి ఇక్కడ 20 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ x వేసుకోండి. x - 15 = 20, x = 35. అర్థమైందా లేదా? మన కాన్సెప్ట్ ఇందాక వాడిన కాన్సెప్టే మళ్ళీ వాడుతున్నాం. సమ్ ఆఫ్ డిఫరెన్సెస్ షుడ్ బి 0. ఇక్కడ +15 ఉంది కాబట్టి అది 0 అవ్వాలంటే ఇక్కడ -15 ఉండాలి. ఇక్కడ -15 పెడితే దేంట్లోంచి 15 తీస్తే 20 వస్తుంది? ఆబ్వియస్ గా 35. లేదా x అనుకోండి, x - 15 = 20, x = 35. అర్థమైతే టైప్ ఎస్, అర్థం కాకపోతే టైప్ ఆర్. శివచరణ్ హైదరాబాద్ అబ్బాయి, మెల్లగా ఫాలో అవ్వు, అర్థమైపోతాయన్నీ. లాస్ట్ చెప్పింది అర్థం కాలేదు. సమ్ ఆఫ్ డిఫరెన్సెస్. సో హర్షిత ఏమి ఇందాక చెప్పాను కదా కాన్సెప్ట్, అదే కాన్సెప్ట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఒకసారి మళ్ళీ చేస్తాను చూడు.
సో ముగ్గురు 15, నాలుగో వాడు ఎంతో తెలీదు. సో మన యావరేజ్ ఎంత 20 అన్నారు కదా, సో రైట్ 20. 15కి 20కి డిఫరెన్స్ ఎంత +5. ఎన్ని +5లు ఉన్నాయి 3 ఉన్నాయి. సో ఇంటూ 3. సో మొత్తం ఎంత అయింది, ఇది 15 అయింది. ఇది 15 అయింది. ఇక్కడ ఎంత వేస్తే నలిఫై అవుతుంది, -15 అయ్యాలి. -50. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1 ఉంది కాబట్టి -15 వేస్తాను. ఒకవేళ ఇక్కడ కూడా 3 ఉంది అనుకోండి, అప్పుడు ఎంత వేస్తాను నేను ఆలోచించండి, 5 వేస్తాను. ఎందుకు, ఇక్కడ ఉన్న నెంబరు మల్టిప్లైడ్ బై దిస్ షుడ్ నెగేట్ దిస్, అలా అనమాట. ఒకవేళ ఇక్కడ 3 ఉంటే ఏం రాయాలి నేను, -15/3 అని రాసుకోవాలి, అప్పుడు -5 అయిపోతుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఇలా రాసేసాను. అల్టిమేట్ గా ఏంటంటే ఇక్కడ ఉన్నది మల్టిప్లైడ్ బై దిస్, ఇక్కడ ఉన్నది మల్టిప్లైడ్ బై దిస్, సమ్ చేసినప్పుడు 0 వచ్చేయాలి, అంతే. అది ఆబ్జెక్ట్. సో -15 వచ్చింది. మనకు కావాల్సిన నెంబర్ ఏంటి, ఇది. ఈ నెంబర్ ఎలా వస్తుంది, x దాంట్లోంచి 15 తీసేస్తే 20 అవుతుంది. సో x = 35, అంతే. హర్షిత అర్థమైందా? అర్థం కాకపోతే అడుగు, నీ క్వశ్చన్ ఏంటో అడిగే. ఓకే, -15 చిన్న నెంబర్ కాబట్టి వేసుకున్నాం. ఇన్ కేస్ అడుగు. పెద్ద నెంబర్స్ వస్తే టెల్ మీ, పెద్ద నెంబర్ ఏదో చెప్పు. ఇక్కడ ఏది ఉంటే అదే కదా వేస్తాం. ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ అంతే వేసుకుంటాం. లైక్ 4 × 287. చరణ్ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ మెథడ్ లోనే నీ క్యాలిక్యులేషన్ కష్టంగా ఉంటే నీ ట్రెడిషనల్ మెథడ్ లో పేలిపోద్ది. ఇంకా ఎందుకు ఆలోచించు. ఈ రెండింటి మధ్య డిఫరెన్సే నీకు 287 వచ్చింది అనుకో, నువ్వు చెప్తున్నట్టు. రెండింటి మధ్య డిఫరెన్సే 287 అంటే అర్థం ఏంటి, ఆ నెంబర్లు ఎంత పెద్దవై ఉండాలి, 456, ఇక్కడేమో 176 ఇలా రావాలి. ఈ రెండు నెంబర్లు నువ్వు ట్రెడిషనల్ మెథడ్ లో మల్టిప్లై చేసి నీకు ఎంతసేపు పడుతుంది? ట్రెడిషనల్ మెథడ్ లో ఏం చేస్తారు, మల్టిప్లై చేసుకోవడమే కదా. 99% అలాంటి క్వశ్చన్స్ రావు. అది. సో దిస్ ఈజ్ ఫాస్టర్ దాన్ ది ట్రెడిషనల్ మెథడ్. ట్రెడిషనల్ మెథడ్ కంటే ఇది ఫాస్టర్. మీకు సమ్ ఇస్తే మీరే చెప్తారు ఇది ఎందుకు ఫాస్టర్. ఇప్పుడు ఇంకో సమ్ ఇస్తాను చూడండి. చరణ్ ఇదే సమ్, నువ్వు ట్రెడిషనల్ మెథడ్ లో ట్రై చేయి, ఎంతసేపు పడుతుందో చేస్తాను నేను. ఏం చేస్తావు ట్రెడిషనల్ మెథడ్ లో చెప్పు. 38 × 47, తర్వాత 39 × 48. 39 × 48 - 38 × 47 కట్టాలి నువ్వు రెగ్యులర్ మెథడ్ అయితే. రెగ్యులర్ మెథడ్ లో అర్థమైంది ఏం చేయాలో. 39 × 48 - 38 × 47, అంతేనా కాదా మీరే చెప్పండి. ఈ మెథడ్ లో ఎంత ఫాస్ట్ గా అవుతుందో చూడండి ఒకసారి. సో 38 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత 47. తర్వాత ఎవరు జాయిన్ అయ్యారు, టీచర్. టీచర్ యొక్క వెయిట్ ఎంత తెలీదు. సో ఓవరాల్ వెయిట్ ఎంత 48, ఓవరాల్ యావరేజ్ ఎంత 48. 47కి 48కి డిఫరెన్స్ ఎంత +1. ఎన్ని +1లు 38 +1లు. సో ఇక్కడ ఎంత రావాలి -38, అంతేనా. ఇక్కడ +38, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది -38. ఇది x వేసుకో. x - 38 = 48. x = ఎంత అయింది 96 86. చరణ్ అర్థమైందా ఇది ఎంత కంఫర్టబుల్ మెథడో. యూ ట్రై సాల్వింగ్ ఇట్. మీరు రెగ్యులర్ మెథడ్ లో చేయండి, మీకు అర్థమవుతుంది ఎంత టైం తినేస్తుందో. ద ట్రెడిషనల్ ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ న్యూ క్యాండిడేట్స్ ఎంతమంది 39, న్యూ యావరేజ్ ఎంత 48 మైనస్ ఓల్డ్ క్యాండిడేట్స్ 38, ఓల్డ్ యావరేజ్ 47. ఇలా చేయాలి. ఇది క్యాలిక్యులేట్ చేయడం బెటరా, ఇది బెటరా, అది మీరు చూసుకోవాలి. ఇది ఎవరికైనా డౌట్ ఉంటే టైప్ R.
ఆర్లో ఏమైనా వచ్చాయా? చూడలేదు నేను, రాలేదు. వెరీ గుడ్, అందరూ పట్టేస్తున్నారు ఫాస్ట్గా. సో ఐ మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇంకొకటి ఇస్తాను, ఈ టైపు తగ్గింది ఇస్తాను ఈసారి. పెరిగింది మానేసి తగ్గింది ఇస్తాను, తర్వాత చూద్దాం. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ టీచర్ ప్లస్ 47 students. Teacher plus 47 students is 58. The average weight of teacher plus 47 students is 58. When the teacher left, teacher వెళ్ళిపోతే the average dropped to 57. Find teacher's weight. $105. ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు చూసారు అందరూ. యా, సో 47 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ అంతా ఓన్లీ 57. టీచర్ లేకుండా యావరేజ్ 57. టీచర్ కలిస్తే, టీచర్ అనేది ఒక్కవాడే కదా, సో టీచర్ కలిస్తే యావరేజ్ ఎంత అవుతుంది? 58 అవుతుంది. రివర్స్లో ఇచ్చాం అంతే. +1 ఎన్ని +1లో? 47 +1లో. ఇక్కడ ఏం చేయాలి? -47. x minus 47 equal to 58. x equal to 58 plus 47, which is 105. ఎవరికైనా ఇబ్బంది అనిపించినా, అర్థం కాకపోయినా డోంట్ హెజిటేట్. అర్థం కాకుండా వెళ్ళిపోకూడదు. నేను సిలబస్ కంప్లీట్ చేసే మోడ్లో మీకు అర్థం కాకుండా వెళ్ళిపోయే టైప్ కాదు. మీకు 3 నెలలు అని చెప్పాను, కొంతమంది 3 నెలల కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి. జస్ట్ ఇన్ కేస్ 10 రోజులు ఎక్స్టెన్షన్ అయినా సరే మీకు తృప్తిగానే మీరు సిలబస్ కంప్లీట్ చేస్తాం. దట్స్ మై నేచర్. ఓకే, ఎవరికైనా డౌట్ ఉంటే టైప్ ఆర్. మొత్తం యావరేజ్ తీసుకోండి, పక్కన పెట్టండి. అది టీచర్ లేకుండా యావరేజ్ అంతా, టీచర్ వచ్చాక ఏం జరిగింది అంతే, అలా చూసుకుంటే అయిపోతుంది. దట్స్ అబౌట్ ఇట్. సో వీఆర్ డన్ విత్ దిస్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, లెట్ మీ ఇంపోర్ట్ ది డాక్యుమెంట్. PDF తీసుకొచ్చి దాంట్లో చేద్దాం.
ఈ సమ్ చూడండి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఈజీయే, మీరు యాక్చువల్గా పెన్ పెట్టకుండా చేయొచ్చు. ఇది ఎలా చేయాలో మీకు చెప్తాను. ఎవరు పెన్ పెట్టద్దు, పెన్ పెట్టకుండా ట్రై చేయండి. కనిపిస్తుందా? యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఏ క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్. అసలు యావరేజెస్ అంతా కూడా మైండ్లో చేసేయచ్చు. పెన్ పెట్టకుండా నాకు ఆన్సర్ చేయండి. ఇలాంటివి ఎంత ఈజీ క్వశ్చన్స్ అంటే ఎంత ఈజీ క్వశ్చన్స్ అంటే 63.05. హారిక వితౌట్ పెన్ చేసావా? గుడ్. చూడండి క్వశ్చన్ అంటే మీకు థాట్ ప్రాసెస్ బిల్డ్ చేస్తాను. ఆలోచించండి, నేను ఎలా ఆలోచిస్తున్నానో అబ్జర్వ్ చేయండి. పిక్ ఇట్ అప్. యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఏ క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్ వాజ్ క్యాలిక్యులేటెడ్ టు బి 62.5. ఆ పాయింట్లోనే మీకు కనిపిస్తుంది వాజ్ క్యాలిక్యులేటెడ్ టు బి అంటే ఏదో ఎర్రర్ ఉండాలి. క్యాలిక్యులేట్ చేసి 62.5గా 15 వచ్చింది. ఇట్ వాజ్ లేటర్ డిస్కవర్డ్ దట్ ద మార్క్స్ ఆఫ్ ఎ స్టూడెంట్ వర్ టేకెన్ టు బి 59. ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ ని 59 అని చెప్పి తీసుకున్నారు. వర్ టేకెన్ టు బి 59 ఇన్స్టెడ్ ఆఫ్ 95. అంటే ఒరిజినల్ గా అబ్బాయి మార్క్స్ ఎన్ని? 95. కానీ ఎంత తీసుకున్నారు వాళ్ళు? 59. రైట్. అంటే తక్కువ తీసుకున్నారా ఎక్కువ తీసుకున్నారా? మైండ్ లో ఆలోచన. తక్కువ తీసుకున్నారా ఎక్కువ తీసుకున్నారా? తక్కువ తీసుకున్నారు. తక్కువ తీసుకుంటే 62.15 వచ్చింది. కానీ ఆ అబ్బాయి యాక్చువల్ మార్క్స్ ఏంటి? ఎక్కువ. ఎంత ఎక్కువ చూడండి, 95. ఒరిజినల్ మార్క్స్ ఏమో 95, తీసుకున్నవేమో 59. సో ఎర్రర్ ఎంత వచ్చింది? 36. అంటే 36 మార్కుల్ని క్యాలిక్యులేట్ చేయకుండా వదిలేశారు, వాటిని కౌంట్ చేయలేదు. అంతే కదా అర్థం? అర్థమైందా లేదా? ఇక్కడ వరకు చెప్పండి, ఎస్ ఆర్ నో. తనకు వచ్చినవి 95 కానీ 59 కౌంట్ చేశారు. అంటే 36 మార్కులు విడిచిపెట్టేశారు. అవునా కాదా? టైప్ ఎస్. 36 మార్కులు విడిచిపెట్టేశారు. మొత్తం ఉన్నది ఎంతమంది? 40 మంది. ఈ 36ని 40 మందికి సర్దేస్తే పోలా? 40 మంది ఒరిజినల్ యావరేజ్ ఎంత? 62.15. ఇంకా ఎంత ఉంది? 36. ఎంతమందికి సర్దాలి? 40 మందికి సర్దేయండి. 6/40 అంటే ఎంత? 0.9. ఎంత అయింది? 63.05. దట్స్ ఇట్. అర్థమైందా? యావరేజ్ ఇస్ నథింగ్ బట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. అందరికీ సమానంగా సర్దేయడమే. ఏదన్నా తీసుకోవడం, అందరికీ ఈక్వల్ గా పనిచేయడం, అంతే. ఇప్పుడు ఎంత ఎక్స్ట్రా ఉంది? 36 ఎక్స్ట్రా ఉంది. 36 ఎంతమందికి పంచాలి? 40 మందికి పంచాలి. పనిచేయండి, క్లోజ్. ఈ మైండ్ లో అలా నడవాలి. వేరే ఏ రకంగానో ఆలోచించి ఇది ఈజీ చాప్టర్ ని కష్టంగా కాంప్లికేట్ చేసుకోకర్లేదు. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు థింక్. నా దగ్గర మీకు ఏమవుతుందంటే మెథడ్స్ నేర్చుకోవడం, ట్రిక్స్ నేర్చుకోవడం కాదు. యూ విల్ బిల్డ్ అన్ యాటిట్యూడ్. ప్రతి క్వశ్చన్ ని కూడా స్మార్ట్ గా చేయొచ్చు అనే యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంది. యాటిట్యూడ్ బిల్డ్ అయినప్పుడు మీరే పరిశోధిస్తారు, ఎక్స్ప్లోర్ చేస్తారు. నాకు తెలియని కొత్త ఐడియాలు కూడా మీకు వస్తాయి. ఆ యాటిట్యూడ్ బిల్డ్ చేయడం అనేది నా ప్రధాన ఉద్దేశం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తా. ఇది కొంచెం వేరే టైపు, చూడండి. సేమ్ మోడల్ చూద్దామా?
ఇది చూడండి. ఎగ్జాక్ట్లీ 62 into 2 plus 16 by 2, అది యావరేజ్ వెయిట్. 62 plus 8 70. బండి స్లో అయిపోయింది అందరిది. దీపక్ తప్పు. 70 is the right answer. యావరేజ్ వెయిట్ 70, టోటల్ వెయిట్ 140. మీకు ఇంతకుముందు చెప్పిన మెథడ్లోనూ చేసేయచ్చు, మైండ్లోనూ చేయొచ్చు. సో ఇంతకుముందు చెప్పిన మెథడ్లో చేద్దాం. పాత మెథడ్ ఏం చేసాం చూడండి. ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత వేసుకోండి, అక్కడ స్టార్ట్ చేయండి. సో 8 మంది యొక్క యావరేజ్ ఎంత? 60. ఇంకొక ఇద్దరు కలిస్తే యావరేజ్ ఎంత అవుతుంది? 62 అవుతుంది. ఇలా తీసుకుంటాం, తప్పే ఉంది. 10 మంది ఉన్నప్పుడు 62, ఇద్దరు వెళ్ళిపోతే 60 అన్నారు. అలా కాకుండా 8 మంది ఉంటే 60, ఇద్దరు కలిస్తే 62 అనుకుంటాను. ఏదైనా ఒకటే కదా. సో 60కి 62కి డిఫరెన్స్ ఎంత? +2. ఎన్ని +2లు? 8 +2లు. మొత్తం ఎంత? 16 రావాలి. సో ఇక్కడ ఎంత వేస్తే 16 వస్తుంది? ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి -8 వేసేయండి. -8 వేస్తే ఏమవుతుంది? 16 అయిపోతుంది. ఇది 2 into 8 కదా, ఇది 2 into 8, ఇది -8 into 2. ఈ రెండు బ్యాలెన్స్ అయిపోతాయి. ఇది x అనుకుంటే x - 8 equal to 62, x equal to 70. That's it. మన యూట్యూబ్ ఛానల్లో నేను పెడతాను ప్రతిరోజు షెడ్యూల్ అనేది, అందులో చూసుకోవాలి. ప్రస్తుతానికి 2 క్లాసులు అవుతున్నాయి. గోయింగ్ ఫార్వర్డ్ వీ మైట్ యాడ్ రీజనింగ్ ఆల్సో ప్యారలల్గా. 3 క్లాసులు కూడా జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ పేజ్లో చెక్ చేసుకోండి. కాదు ఆ సీట్లో చూసే. Is it clear? కాదు ఇచ్చేయండి.
ఎందుకంత టైం పడుతుంది మీకు చూడండి ఇంత ఈజీగా. చూడండి 40 ఆఫీసర్స్ యొక్క యావరేజ్ ఎంత 150. తర్వాత లేబరర్స్ ఎంతో తెలియదు, వాళ్ళ యావరేజ్ ఎంత 80. లేబరర్స్ యావరేజ్ ఏమో 80. సో ఓవరాల్ యావరేజ్ ఎంత 100. 100 వేసుకోండి అట్లా. సో 150కి 100కి ఎంత -50. -50 ఇంటూ 40. ఇక్కడ ఎంత +20. +20 ఇంటూ ఎక్స్ రెండు ఈక్వల్ చేసింది. సో 50 ఇంటూ 40 ఈక్వల్ టు 20x. ఎక్స్ ఎంత వచ్చింది 100. లేబరర్స్ ఎంతమంది 100 మంది. లేబరర్స్ 100 కాబట్టి టోటల్ ఎంప్లాయీస్ ఎంత 40 + 100 140. అంటే మనకి సమ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ మళ్ళీ వాడుతున్నాం. అర్థమైందా? అర్థమైతే టైప్ ఎస్, కాకపోతే టైప్ ఆర్. ఒక్కరికి అర్థం కాకపోయినా రిపీట్ చేస్తాను, డోంట్ హెసిటేట్. మనకి ఇంకా వందలు వేల మంది స్టూడెంట్స్ అవ్వలేదు. వందలు వేలు అయ్యాక మేబీ ఈ పరిస్థితి ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి అవకాశం ఉంది, వినియోగించుకోండి. ఇది ఏజ్కి సంబంధించింది. చిన్నపిల్లల క్వశ్చన్ చేసేయండి అక్కడ ఒకటి. అన్ని సమ్స్ చేద్దాం, పీడిఎఫ్ లో ఉన్నవి మీకు ఒక ఫ్లో కోసం ఇస్తాం, చేసేయండి అక్కడ. ఒక రౌండ్ ఫిగర్ తీసుకోండి, 300 తీసుకోండి, మధ్యలో ఉంటుంది. మామూలుకి కలిపేసిన అయిపోతాయి, నెంబర్లు ఈజీగా ఉన్నాయి కాబట్టి. $268. ఈ సమ్ చేయండి. A student was asked to find the arithmetic mean of the following 12 numbers. Okay, he found the mean to be 12. Arithmetic mean అన్న average అన్న మనకి ఒకటే. The value of x will be. ఎలా చేస్తారు ఇది? I want to see how you will do it.
22. సింపుల్ చూడండి ఎలా చేస్తాం ఏం లేదు 15 అథమెటిక్ మీన్ కదా సమ్ ఆఫ్ డిఫరెన్సెస్ చేసేయండి 9 కి 15 కి డిఫరెన్స్ ఎంత +6 తర్వాత 18 కి 15 కి -3 +8 +6 -3 +2 +4 -4 -2 -8 +1 తర్వాత x -15 అంతే -8 +8 పోయింది ఇంకేం పోయాయా +4 పోయింది -4 పోయింది -2 +2 పోయింది 6 + 6 12 13 10 ఇక్కడ ఒక -3 ఉంది సారీ 12 13 7 తీసేయాలి 7 = x - 15 x = 22 ఇందాకలాగే సమ్ ఆఫ్ డిఫరెన్సెస్ లెఫ్ట్ సైడ్ అంతా ఇది ఇవన్నీ ఒక పక్క ఒక్క x ది x - 15 వేస్తాను ఆ రెండు ఈక్వల్ చేస్తాను అంతే అర్థమైందా మళ్ళీ చేయనా మళ్ళీ చేయాలంటే టైప్ R (22) కదా మీకు అంతే వచ్చిందా యా ఓకే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఎవరు ఆర్ టైప్ చేయలేదు సో ఐ మూవింగ్ ఫార్వర్డ్ ఇది చూడండి మిక్సెస్ అలిగేషన్స్ లా అనిపిస్తుంది ఈ మెథడ్ లో చేయొచ్చో లేదో చెక్ చేయండి ఒకసారి (12 kg of rice costing 30 per kg is mixed with 8 kg of rice costing 40 per kg మామూలుగా అయితే ఎలా చేస్తారు ఒకసారి చేయండి (34) సో దీన్ని మీకు వెయిటెడ్ యావరేజ్ అంటాం కదా మీకు తెలిసిందే ఇది సో మామూలుగా ఏం చేస్తారంటే ఫస్ట్ 12 kg రైస్ ఒక్కొక్కటి 30 kg 30 రూపాయలు per kg సో మొత్తం 360 kg అయింది ప్లస్ 8 kg రైస్ ఒకటి 40 రూపాయలు ఇది మొత్తం వెయిట్ ఆఫ్ రైస్ మొత్తం కేజీలన్నీ ఇక్కడ 12 ఇక్కడ 8 సో కాబట్టి 20 ఇలా మనం వేస్తాం ఇదే కదా ట్రెడిషనల్ పద్ధతి అవునా కదా రెగ్యులర్ గా మనం ఇలాగే చేస్తాం మీరు ఒకసారి ఒక చిన్న ట్రెండ్ అబ్జర్వ్ చేయండి దీంట్లో మీకు ఒక షార్ట్ ట్రిక్ చెప్తాను ట్రిక్ అంటే కొంచెం స్మార్ట్ గా ఆలోచిస్తే పైన కింద రెండిట్లోనూ కనిపిస్తున్న నెంబర్స్ ఒకసారి ఐడెంటిఫై చేయండి పైన కింద ఏం కనిపిస్తున్నాయి ఒకసారి చెప్పాలి మీరే ఏం కనిపిస్తున్నాయి పైన కింద 12 పైన ఉంది కింద ఉంది 8 పైన ఉంది కింద ఉంది సో 12 కి 8 కి కామన్ ఫ్యాక్టర్ ఏంటి 4 ఇక్కడ కూడా 12 కి 8 కి కామన్ ఫ్యాక్టర్ ఏంటి 4 సో కెన్ ఐ రైట్ లైక్ దిస్ చెక్ చేయండి ఒకసారి 4 కామన్ తీసేస్తాను పైన కింద కూడా 4 కామన్ తీసేస్తాను తీసేస్తే ఏమవుతుంది అక్కడ 12 బదులు 3 × 30
8 బదులు 2 into 40 బై కింద 12 బదులు 3, 8 బదులు 2 ఇలా రాస్తాం. అవునా కదా? ఇలా రాసినప్పుడు మనకి ఏమైనా వాల్యూ మారుతుందా? మారదు. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? స్టార్టింగ్లోనే 12కి 8కి ఉన్న రేషియోని సింప్లిఫై చేసేసుకుంటే పని అయిపోతుంది. 12:8 అనే నెంబర్లో వాడకుండా రెండిట్లోనూ 4 ఉంది కాబట్టి దాన్ని తీసేసి 3:2 అనే నెంబర్స్ వాడుకుంటే పని అయిపోతుంది అని అర్థం. ప్రతిసారి ఇలా మీరు సెపరేట్ చేయక్కర్లా, మీకు ప్రూఫ్ కోసం చేశాను. పైన 12 ఉంది, కింద 12 ఉంది, పైన 8 ఉంది, కింద 8 ఉంది. వాటికి ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉంటే వాటిని ముందే తీసేస్తే మీకు సుఖం, లేకపోతే మీకు టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు 3 into 30 ప్లస్ 2 into 40 బై 3 plus 2 వేస్తే పని అయిపోయింది. అవునా కదా? ఇది ఎవరికైనా డౌట్ ఉందా? 90 plus 80 170 by 5. by 5 ఎంత? 34. ఓకే, సో ఇదే మోడల్ ఇంకో సమ్ ఇస్తాను నేను, మీరు అది చేయండి. $57 kg of rice with average price of 20 rupees per kg is mixed with 95 kg of rice with average price of 30 rupees per kg. Find the price of resultant mixture per kg. దీనికి అదేంటో చెప్పండి. మీరు ఈ క్వశ్చన్ ట్రెడిషనల్ మెథడ్ లో చేయాలంటే 57 into 20 plus 95 into 30 by 57 plus 95 వేయాలి. by 57 plus 95 వేయాలి. నేనేం చెప్తాను మీకు, 57కి 95కి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి అంటున్నాను. ఉంది కదా, 19తో తెగిపోతాయి కదా, 19 3s 57, 19 5s 95. సో ఏం చేస్తాం మనం, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 57 and 95 we will write 3 and 5 డైరెక్ట్ గా అయిపోయింది. సో 3 into 20 plus 5 into 30 by 3 plus 5 అంతా 8. ఎంత అయింది? 60 plus 150 210 210 by 8 ఎంత అయింది? 2s 16, 5 వస్తుంది, 8 6s 48.25. that's it, 26.25. ఇక్కడ మీకు 20లు ఇచ్చాను, ఇక్కడ 20లు ఇవ్వకుండా మీకు ఫర్ ఎగ్జాంపుల్ 37, ఇక్కడేమో 30 బదులు 47 ఇలాంటి నెంబర్లు ఇచ్చాను అనుకో, మీరు ఏమైపోతారు? నార్మల్ మెథడ్లో అయితే 57 into 37 95 into 47 by 57 plus 95 చేయాలి, చచ్చూరుకుంటారు. ఈ మెథడ్లో ఇప్పుడు కూడా మళ్ళీ 3 into 37 కట్టేయచ్చు, 5 into 47 కట్టేయచ్చు, అలా అయిపోతుంది. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. టైప్ ఆర్ if you have a doubt.
అర్థమైతే టైప్ ఎస్. గైస్ కొంతమంది మొహమాటస్తులు ఉంటారు. మీకోసమే నేను అదే పనిగా అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. మీరు మొహమాట పడిపోయి అడిగితే ఏమనుకుంటారో అనుకొని తర్వాత మొత్తం 3 నెలలు అయిపోయాక మనం కోల్పోయినా రానిది ఏంటో తెలుసా? మనీ కాదు, టైం. డబ్బులు కట్టేసాం, డబ్బులు పోయినా మళ్ళీ మీ అమ్మ నాన్న సంపాదిస్తారు, మీరు సంపాదించుకుంటారు. మీరు కోల్పోయే టైం మళ్ళీ రాదు. ఇవాళ రిజల్ట్స్ వచ్చాయి. సో చాలా మంది కళలు నిజమయ్యాయి, ఇంకా చాలా మంది కళలు భగ్నం అయ్యాయి. ఐబిఎస్ క్లర్క్ ప్యూర్ రిజల్ట్స్ వచ్చాయి. సో వెయిటెడ్ యావరేజ్ కి స్మార్ట్ టెక్నిక్ ఏంటి? ఇలా క్వాంటిటీస్ చూసుకొని అవి తెగిపోయే నెంబర్స్ అయితే కామన్ ఫ్యాక్టర్ తెగ్గొట్టేయండి. ఫస్ట్ తెగ్గొట్టేసి ఆ నెంబర్లు వాడుకోండి అంతే. ఇంకోటి ఏమన్నా పోనీ ఇంకొకటి ఇస్తాను, యూ విల్ గెయిన్ కాన్ఫిడెన్స్. చేయండి. ట్రెడిషనల్ మెథడ్లో 68 ఇంటూ 29 ప్లస్ 102 ఇంటూ 39/68 ప్లస్ 102. సులక్షణ చేసేసింది అప్పుడే. 17తో తెగిపోతున్నాయి కదా నెంబర్లన్నీ కూడా, ముందే రాసేసుకోండి. 17తో తెగుతున్నాయి, ఇంకా ఏమైనా బెటర్ ఉందా? థర్టీ ఫోర్ టూస్, 34 త్రీస్ డైరెక్ట్గా అయిపోతుంది. సో 229s ప్లస్ 339/5. 229 అంతా 58. యాక్చువల్గా ఇది 60, ఇదేమో 120. 120లో 3 తీయండి, ఇదేమో 2 తీయండి. 120 60 180, 180లోంచి 5 తీస్తే 175. 175/5 35. సూపర్ ఫాస్ట్ ఉన్నారు అబ్బా క్యాల్కులేషన్స్లో ఒక్కొక్కరు. పులులు, సింహాలు. ఆ 68 102 రాయకండి, రాయొద్దు. డైరెక్ట్గా 4 6 లేదా 2 3 కామన్ ఫ్యాక్టర్ చూసుకోవాలి. 34 కామన్ ఫ్యాక్టర్ అక్కడ. సార్ మీరు ఇప్పుడు ఇలా ఇచ్చేసారు, ఎగ్జామ్లో ఇస్తారా అని తెలీదు, కానీ ఇచ్చే అవకాశం ఉంటే అట్లీస్ట్ ఒక కన్ను వేయడం అలవాటు అవుతుంది కదా. ఒకవేళ కామన్ ఫ్యాక్టర్ ఉందేమో అని దృష్టి పడుతుంది కదా. తెగదప్పుడు మరి వేరే మార్గం ఉండదు, క్యాల్కులేషన్ చేయాల్సిందే. కానీ అవి తెగే అవకాశం ఉండి కూడా మనం కొంచెం అబ్జర్వ్ చేయం. ఆ పరిస్థితి రాకూడదు. రిపీట్ కావాలంటే టైప్ ఆర్.
ఇప్పుడు రీప్లేస్మెంట్ ఇది కూడా నిన్న చెప్పాను, ఒకటి పోయాడు ఒకటి బయటకు వచ్చాడు. ఇది వీటిని ఫస్ట్ మైండ్ లో ఎలా చేయాలో చెప్తాను, తర్వాత మామూలుగా నార్మల్ పద్ధతులు ఎలా చేయాలో కూడా చెప్తాను. When a student weighing 30 kg is replaced with another, the average weight of the class increases by 0.5 kg. Find the weight of new boy. ఈ క్వశ్చన్ ని పెన్ పెట్టకుండా ట్రై చేయండి. ఫస్ట్ పెన్ పెట్టకుండా మైండ్ లో ట్రై చేయండి, తర్వాత మనం వేరే రకంగా ఎలా చేయాలో చెప్తాను. సాగర్ చేస్తాడు, యశోద చేసేసింది, వెరీ గుడ్. శ్రీహిత, ఎవ్రీ వన్ సూపర్ ఫాస్ట్ మీరు. ఓకే, ఇది రాని వాళ్ళు ఒకసారి నా వాయిస్ ని ఫాలో అవ్వండి. సో దీన్ని ఎలా ఆలోచించాలో చెప్తాను. ఫస్ట్ ఒక క్లాస్ లో కళ్ళు మూసుకోండి, నేను చాలాసార్లు కళ్ళు మూసుకుంటాను. ఒక క్లాస్ లో 30 మంది ఉన్నారు, సారీ 40 మంది ఉన్నారు. 40 మంది ఉన్నప్పుడు ఒకడు బయటకు వెళ్ళిపోయాడు, ఇంకోటి వచ్చాడు ఆడ ప్లేస్ లో. ఈ కొత్త వాడు రావడం వల్ల యావరేజ్ గా ఎంత పెరిగింది? 0.5 kg పెరిగింది. ఎంత మందికి 0.5 kg పెరగాలి? 40 మందికి. 40.5 ఎంత? 20 kg. సో 20 kg సిస్టమ్ లో పెరిగింది. కానీ సిస్టమ్ లో కొంత పోయింది కదా, ఏం పోయింది? 30 kg పోయింది. పోయింది తిరిగి తెస్తూ ఇంకో 20 kg ఎక్స్ట్రా వచ్చింది అని అర్థం, అంతేనా కాదా? ఇక్కడ కాగుతున్నాను. శివ, చరణ్, శివకుమార్, శివచరణ్ అందరూ మీకోసం అడుగుతున్నాను. 30 పోయింది, ఇంకెంతో వచ్చింది. ఈ వచ్చిన దాని వల్ల సిస్టమ్ లో ఓవరాల్ గా ఎంత? మనిషికి 0.5 చొప్పున పెరిగింది. 40 మంది ఉన్నారు, 40.5 అంటే 20 kg. 20 kg పెరిగింది అన్నారు. పోయిన 30 kg తీసుకొస్తూ ఎక్స్ట్రా 20 kg వచ్చిందనే కదా అర్థం. సో 30 + 20 ఎంత? 50. ఇది మైండ్ లో చేసుకోవడం, దీన్ని అర్థం చేసుకోవడం. సో ప్రతి సమ్ని కూడా మనం ఎసిమిలేట్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది, మన నోట్ లెక్క వేయాలి. నోట్ లెక్కలో తగ్గకపోతే పెన్ పేపర్ వాడాలి, అంతే. అలా అనుకోవాలి తప్పితే అర్థమెటిక్ నాకు అవసరం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇలా అవసరం, ఇది బ్యాంక్ ఎగ్జామ్కి ఇలా చేయాలి, సో దీనికి ఇది మెథడ్, అలా కాదు. న్యాచురలైజ్ చేసుకోండి, సరదాగా చేయండి. ఇప్పుడు ఈ క్లాస్ రూమ్ బయట అడిగినా సరే మీరు అలా మైండ్లో చేయడం అనేది అలవాటు అవ్వాలి. ఓకేనా? లోపలికి వచ్చింది ఎక్స్ అనుకోండి, ప్లస్, బయటికి పోయింది 30 మైనస్. దీనివల్ల వచ్చిన ఇంపాక్ట్ ఎంత? 0.5. పెరిగిందా తగ్గిందా? పెరిగింది, ప్లస్ 0.5. ఎంతమందికి? 40 మందికి, ఇంతే. లోపలికి వచ్చింది ప్లస్ వేసాను, బయటికి పోయింది మైనస్ వేసాను, దీనివల్ల ఏం జరిగింది? ప్లస్ 0.5 అయింది. ఎంతమందికి? 40 మందికి. దట్స్ ఇట్. x - 30 = 20, x = 50. పెన్ పేపర్ పెడితే ఎలాగా, లేదంటే మైండ్లో అయితే అలాగా, ఎలాగైనా ఓకే. దిస్ ఇస్ ఇన్కమింగ్, దిస్ ఇస్ అవుట్ గోయింగ్. Is it clear? Clear అయితే type S. ప్రసాద్, నీకు అర్థమవుతుందా? ఇవాళ జాయిన్ అయిన అబ్బాయి.
ఓకే ఫైన్, దట్స్ ఇట్. ఈ సమ్ చేయండి. ఏది అర్థం అవ్వలేదు ప్రసాద్? లాస్ట్ సమ్ అర్థం కాలేదా? ఏది అర్థం కాలేదా? ఫస్ట్ నుంచి అర్థం కాలేదా? లాస్ట్ సమ్ ఒకటే అర్థం కాలేదా? యా, ఈ చాప్టర్ నువ్వు ఏం చేస్తావంటే నువ్వు ఇవాళ క్లాస్ కూడా మధ్యలో వచ్చావు, ఒక అరగంటలో క్లాస్ రికార్డింగ్ నీకు వస్తుంది, లింక్ పెడుతుంది మేడమ్, ఫస్ట్ నుంచి చూడు, యూ విల్ గెట్ ద ఫ్లో. ఈ పద్ధతి నీకు అర్థం కాల, నువ్వు వేరే పద్ధతిలో చేస్తావు కాబట్టి కన్ఫ్యూజన్ వస్తుంది. ఇవాళ క్లాస్ స్టార్టింగ్ నుంచి రికార్డింగ్ ఉంటుంది, నీకు అది అప్డేట్, అది చూసుకుంటే నైట్ కల్లా అప్డేట్ చేస్తుంది మేడం. రేపటి క్లాస్కి వచ్చే లోపు అది చూసుకొని రా. ఈ సమ్ చేయండి. If the average marks of 3 batches of 55, 60 and 45 students is 50, 55 and 60 respectively, average marks of all the students is. ఆ గ్రూప్ లో వస్తుంది లింక్, నువ్వు ఉన్న గ్రూప్ లోనే లింక్ పెడుతుంది. ఓకే, దీనికి అదేంటి, ఫస్ట్ వీటిని కట్ చేసేయండి. 9 దేంతో 5తో తిరుగుతున్నాయి, 5 11s, 5 12s, 5 9s, సో 11 50s, 12 55s, 9 60s by 33, 54.5 అంటే చూడండి, 550, ఇదేమో 600 ప్లస్ 660 అన్ని తెగిపోతున్నాయి 11తో, 960s, 540, 33 by ప్లస్ 11 by 33. $1750 by 33. ఇంతేనా? తెగట్లేదు నెంబర్లు, ఇలాగే వచ్చిందా? by 32. Okay, sorry, 21 by 32, 32, sorry. Okay, so moving on to next question. ఇది ఓన్లీ క్యాలిక్యులేషన్స్, దీంట్లో లాజిక్ ఏం లేదు. చూడండి,
ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ కదా, టైం పట్టకూడదు. చూడండి 100 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్, 100 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ ఎంత 5, 150కి 25/3, 100 ఏంటి 52s 53s, ఫస్ట్ ఇక్కడే కట్ చేసేయండి. సో 2 into 5 ప్లస్ 3 into 25/3/5 పోయింది ఇక్కడే. 25 plus 10 35, 35/5 7, స్ట్రైట్ ఫార్వర్డ్. 100 150 మరి వాడాం, 2 3 వాడేస్తాం డైరెక్ట్గా, విల్ సేవ్ టైం. మామూలుగా ఎలా రాయాలి, ఇలా రాయాలి 100 into 5 plus 150 into 25/3/100 plus 150. అన్నిట్లో కామన్గా ఉంది 50 కాబట్టి ముందే కట్ చేసుకుంటున్నాం. మామూలుగా అయితే ఇలా చేయాలి. ఇది ఏంటో ఎంతవరకు చేయడం ఎందుకు, ముందే కట్ చేస్తే పని అయిపోతుంది కదా, దట్స్ ఆర్ లాజిక్. పైన కింద వస్తాయి కాబట్టి రెండు కామన్ ఫ్యాక్టర్స్. Can I move forward? ఇది చూడండి, మళ్ళీ సేమ్ మోడ్, ఫటాఫటా చేసేయాలి. within 30 seconds, within 30 seconds, come on. డైరెక్ట్ గా రేషియో ఇచ్చేసాడు, గొడవే లేదు. 11 into 34 plus 10 into 32/21. అంటే క్యాల్కులేట్ చేసుకోవడం. 320, ఇదేమో 340 plus 34 374, 694/21. Okay, calculations. 33 point something వస్తుందా? ఓకే, ఇచ్చేయండి. ఆప్షన్స్ ఇస్తాడు కదా, ఆప్షన్స్ బట్టి చూసుకో రౌండ్ ఆఫ్ చేయాలా లేదా. నేను ఎప్పుడు ఆప్షన్స్ ఇవ్వను నా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు. మీకు ఎగ్జామ్ లో ఆప్షన్స్ ఉంటాయి కదా.
228. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు సేవింగ్స్, అంతేనా? మొత్తం 12 monthsది అంటే ఇంటూ 12 వస్తుంది. మంత్లీ వేసుకుంటే ఈ 12 తీసేయాలి. ఇది టోటల్ ఇయర్ అన్నాడు కాబట్టి ఫస్ట్ మంత్లీ వేసేయండి. మంత్లీ ఎంత? 105. 1260 మంత్లీ సేవింగ్ కింద కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది? 105 అవుతుంది. ఇప్పుడు మంత్లీ ఇన్కమ్ ఏమో ఐ, మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత? ఫస్ట్ 3 నెలలకి ఇది ఇచ్చాడు, తర్వాత 4 నెలలకి ఇది ఇచ్చాడు, తర్వాత 5 నెలలకి ఇది ఇచ్చాడు. సో యావరేజ్ కట్టండి. వాడికి యావరేజ్ కట్టాక అప్పుడు ఇటు రండి. వేరే మార్గం లేదు, ట్రెడిషనల్ మెథడ్లోనే కట్టాలి. కట్టేసి ఇన్కమ్ ఎంతో కట్టేసి అయిపోతుంది. ఐ మైనస్ ఇది ఎంత వచ్చిందో చెప్పాలి. యావరేజ్ ఎక్స్పెండిచర్ ఎంత? 6600 ఇక్కడ. ఇదేమో నెక్స్ట్ 4 months అన్నాడు అంటే 50 * 200 10,200 ఇక్కడ. నెక్స్ట్ 5 months అన్నాడు. 5 months 3,000 126 అన్నాడు. 15,600. ఇది టోటల్ 0 0 12 14 7 + 5 12 32400 by 12 వేయండి. 12 2s 24 84 వస్తుంది. 12 7s 84 2700. ఆన్సర్ 2805. ఇదేమో 2700 ఈక్వల్ టు 105. ఇన్కమ్ ఈక్వల్ టు 2800 05 సారీ 2805 ఎవరికి వచ్చింది? హర్షితకి వచ్చింది. అందరికీ తప్పులు వచ్చాయి. 2700 యావరేజ్ ఎక్స్పెండిచర్స్. సుస్మిత అడిగింది యావరేజ్ ఇన్కమ్. యావరేజ్ ఎక్స్పెండిచర్ కి యావరేజ్ సేవింగ్స్ కలిపితే యావరేజ్ ఇన్కమ్ వస్తుంది. హర్షిత డిడ్ ఏ గుడ్ జాబ్. వాట్ అబౌట్ అదర్స్? ఇది ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. రిపీట్. సురేఖ is asking me for repeat. సో సురేఖ అబ్జర్వ్ చేయి ఒకసారి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే యావరేజ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫ్యామిలీ 2200 ఫర్ ది ఫస్ట్ 3 months. మనకి మంత్ లో మీకు మొత్తం అరేంజ్ చేసేద్దాం. మొదటి 3 నెలలకి యావరేజ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత? 2200. తర్వాత 4 నెలలకి 2550. తర్వాత 5 నెలలకి 3120. ఇదేంటి? సంవత్సరం మొత్తం యొక్క ఎక్స్పెండిచర్. యావరేజ్ కట్టాలంటే ఏం చేయాలి? సమ్ చేసేసి బై 12 వేయాలి. ఇలా వేస్తే ఎంత వచ్చింది? 2700 వచ్చింది. ఓకేనా? ఇది యావరేజ్ మంత్లీ ఎక్స్పెండిచర్. అలాగే సేవింగ్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1260. అది ఎంత? ఇయర్లీ సేవింగ్స్ అవి. సంవత్సరం మొత్తం సేవింగ్స్ 1260. సో యావరేజ్ సేవింగ్స్ ఏంటి? మంత్లీ సేవింగ్స్ ఎంత వస్తాయి? యావరేజ్ మంత్లీ 1260 by 12 105. ఇప్పుడు అడిగింది ఏంటి? ఇన్కమ్. ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్.
ఎక్స్పెండిచర్ ఏమో 2700, మంత్లీది. సేవింగ్స్ ఏమో 105. అడిగింది మంత్లీ ఇన్కమ్ కదా, రెండు కలిపితే 2805. ఇస్ ఇట్ క్లియర్ సురేఖ? ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఓకే, డౌట్స్ ఏమీ లేకపోతే వీ విల్ క్లోజ్ ద సెషన్ ఫర్ టుడే. రేపు మిస్లేనియస్ మోడల్స్, మీకు బేసిక్ మోడల్స్ వాళ్ళు కవర్ చేశాను. డిఫరెంట్ ఇంకేవే రకరకాల మోడల్స్ ఏవి ఉంటాయి అవన్నీ రేపు కవర్ చేద్దాం. మోస్ట్లీ రేపు లేదా ఎల్లుండి చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? సో మధ్యలో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రసాద్ నువ్వు నిన్నటిది మొన్నటిది చూడక్కర్లేదు, ఈ రోజు వీడియోనే, ఇవాళ డేట్ నీకుంటే లెక్చర్ 3 అని ఉంటుంది, ఈ రోజు వీడియో ఫస్ట్ నుంచి చూడు. ఎందుకంటే ఈ రోజు వీడియోలో నేను రివిజన్ చేశాను. నువ్వు 3:30కి జాయిన్ అయ్యావు, 3 o'clock క్లాస్ అయితే. సో ఫస్ట్ నుంచి ఇవాళ వీడియో నువ్వు చూస్తే అర్థం కాకపోతే రిపీటెడ్గా, రికార్డింగే కదా, 2-3 సార్లు చూడు, నీకు అర్థమైపోతుంది. వీళ్ళందరికీ అర్థమై నీకు అవ్వకుండా ఉండదు. నువ్వు ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతున్నావు కాబట్టి నీకు ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ పే అటెన్షన్, విల్ గెట్ ది హ్యాంగ్ ఆఫ్ ఇట్. ఓకే గైస్, టేక్ కేర్, బై బై. ఇంగ్లీష్ క్లాస్ ఉన్న వాళ్ళు లెట్స్ క్యాచ్ అప్ ఎట్ 7.